డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు కూడా చాలా స్పష్టంగా సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారని చెప్పారు. అయితే తాజాగా మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డును తిరిగి రీఫార్మ్ చేశారు. 7 మెంబర్స్తో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ రా చీఫ్ని దీన్ని చైర్మన్గా నియమిస్తూ మిగిలినటువంటి 6 మందిని కూడా అటు ఆర్మీలోను అలాగే ఐఎఫ్ఎస్ అధికారులుగా చాలా ఐపీఎస్ అధికారులుగా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వారిని ఈ బోర్డులో ఫామ్ చేశారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. సో దీని ఇంపార్టెన్స్ ఏముంటుంది అంటారు శ్రీనివాస్ గారు? అంటే చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసేసుకుంటారు. ఈ బోర్డు యొక్క ఆవశ్యకత ఏంటి? ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 విభాగాలని సమన్వయం చేసి ఎప్పటికప్పుడుకి మోదీ గారికి రిపోర్ట్ ఇచ్చే బాధ్యత ఇది. మీరు అన్నట్టు జాతీయ భద్రతా సలహా బోర్డు, అదే ఈ డిఫెన్స్ సంబంధించి అంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా మూలాలన్నీ వీళ్ళకి రావాలి. అందరూ కూడా సమన్వయం చేసుకుంటా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా. కాబట్టి చాలా రోజుల తర్వాత ఈ దశాబ్దంలో ఒకప్పుడు అజిత్ కుమార్ దోవల్ రక్షణ సలహాదారుగా పెట్టుకున్నారు, భద్రతా సలహాదారుగా. దీన్ని మార్చి 7గురిని తీసుకోవటం, అందులో ఎందుకు నిపుణుల్ని మీరు అన్నట్టు అలోక్ జోషి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో వెరీ పవర్ఫుల్ అధిపతి ఈయన. ఇది భారతదేశానికి అంటే మనకి ఈ వీళ్ళలో ఉద్యోగాలు ఉన్నాయా, భారతదేశం తరపున ఉన్నారని ఎవరికి రెండో కంటే కూడా తెలియదు. వీళ్ళ ఐడెంటిటీ ఓన్లీ కేంద్ర హోంశాఖలో అత్యంత కీలకమైన వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే గూఢచారి సంస్థ భారతది. అది మనకు చెప్పినట్టుగా చైర్మన్గా అలోక్ జోషి గారిని అపాయింట్ చేసుకోవటం, ఆయనకున్న అనుభవం, అనేక యుద్ధాల్లో దాన్ని మానిటరింగ్ చేసిన వ్యక్తి, వెరీ పవర్ఫుల్ డైనమిక్, అంటే ఎవరికి భయపడిన వ్యక్తి. ఆయన్ని చైర్మన్గా పెట్టడం, దాంట్లో దీంతోపాటు సభ్యులుగా నెక్స్ట్ రష్యాలో రాయభారిగా చేశారు వెంకటేష్ గారు అని చెప్పేసి. ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసరు. ఆయన వచ్చేసరికి వెంకటేష్ వర్మ, ఆయన టీబీ వెంకటేష్, మన తెలుగు వ్యక్తి. ఆయన్ని దీంట్లో పెట్టడం అనేది అంటే దేశాల మధ్య ఎటువంటి సంబంధాలు ఇది కాకుండా జయశంకర్ ఎడిదిరిగి ఉన్నారు, అజిత్ కుమార్ దోవల్ ఉన్నారు, కాబట్టి సమన్వయం చేసుకుంటా వెంకటేష్ వర్మ బాధ్యత. ఒక వార్ లాంటిది వస్తే ఇతర దేశాల మద్దతును కూడా కూడగొట్టం ఎలా అనేది ఈయన మానిటరింగ్ చేసుకుంటాడు, ఈయన సమన్వయం చేసుకుంటాడు. ఇంకోటి చూసేది ఎయిర్ మార్షల్స్ పిఎం సిన్హా, మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్, అంటే వెస్ట్ తర్వాత సదరన్ ఎయిర్ కమాండర్లు కూడా తీసుకున్నారు. ఎందుకంటే మానిటరింగ్ చేసుకోవటం. తర్వాత జనరల్ ఎస్కే సింగ్, ఈయన మాజీ సదరన్ ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ కమాండర్. అంటే వీళ్ళకి యుద్ధంలో ఎలా ఎట్నుంచి వెళ్తే పాకిస్తాన్ ఏంటి, బోర్డర్లో ఏ దేశాలు ఉన్నాయి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎప్పుడు ఏం చేయాలనేది వీళ్ళు ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీని మానిటరింగ్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా. తర్వాత ఇంకో చరిత్రకి రియల్ అడ్మిరల్ ఖన్నా, అడ్మిరల్ వీళ్ళకి ఏం తెలుసు అంటే ఫీల్డ్ తెలుసు. ఫీల్డ్లో ఎప్పుడు ఏం చేయాలా, ఏది సమన్వయం చేసుకోవాలో, ఎవరితో ఎప్పుడు వాళ్ళని ఎంటర్ చేయాలనేది వీళ్ళకి తెలుసు. లేకపోతే 2 ఐపీఎస్ ఆఫీసర్ని కూడా తీసుకున్నారు. వీళ్ళకి రాజీవ్ రంజన్ వర్మ రిటైర్డ్ ఐపీఎస్, మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐపీఎస్. అంటే వీళ్ళకి పోలీస్ శాఖలో వీళ్ళకి ఎప్పటికప్పుడు బోర్డర్లో ఇప్పుడు పంజాబ్ ఉంది, 48 అవర్స్లో మీరు మొత్తం మీ పంటను కోసేసి వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నారు. అంటే యుద్ధ వాతావరణం అక్కడ వచ్చేసింది. అంటే ఆర్మీకి పోలీస్కి మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం అంతే కదండి. సో ఈయన ద్వారా ఒకవైపు ఇండియన్ టిబెటన్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ ఉంటుంది, తర్వాత ఈయన రిజర్వ్ పోలీస్ దళాలు, అనేక విభాగాలు భారతదేశంలో ఉంటాయి. ఎందుకంటే ఇంత సైన్యాన్ని కోఆర్డినేట్ చేసుకోవడం మామూలు విషయం కాదు. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పోలీసు డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఐపీఎస్ సమన్వయం చేసుకుంటారు. ఇక సెంట్రల్ ఫోర్స్తో చేసుకుంటా అలోక్ జోషి గారితో చేసుకుంటే ఇవన్నీ కూడా ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా యుద్ధం స్టార్ట్ అయిందంటే అది ఆగదు. అన్ని వ్యవస్థలు ఏకతాటి మీదకి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన కూడా రేపు జాతిని ఉద్దేశించి మోదీ గారు ప్రసంగిస్తారని చెప్పారు. 2వ తారీఖు చాలా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి వాళ్ళు కూడా మా మీద 24 నుంచి 36 గంటలకు దాడి చేయొచ్చు, మా సమాచారం మాకుందంటున్నారు. ఏదేమైనా కానీ భారతదేశం అంటే ఇంకొక రెండోసారి దేశం వైపు చూడాలంటే భయం కలిగే రీతిలో మోహరించని అని అనుకోవాలి. సరిహద్దుల్లో అన్ని వైపుల నుంచి మోహరించారు. మేము ఎవరికి భయపడం అనేది ఒక స్పష్టమైన సంకేతాన్ని ప్రపంచానికి ఇస్తున్నట్టుగానే కనపడుతుంది. సో ఇండియన్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని మోడీ గారు ప్రకటించిన వెంటనే సో ఇప్పుడు ఈ టీంని అంతా కూడా ఫిల్ చేయడం, తిరిగి మళ్ళీ అడ్వైజరీ బోర్డుని, సెక్యూరిటీ పరంగా ఉన్నటువంటి అడ్వైజరీ బోర్డుని రీఫార్మ్ చేయడం చూస్తే ఖచ్చితంగా వార్ వచ్చేటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. మనం నిన్న చేసింది అంటే 24 అవర్స్ 48 అవర్స్ అన్నట్టే ఉంది. కాబట్టి రేపటి రోపు అంటే 2వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు స్పష్టంగా యుద్ధ వాతావరణం కనపడుతుంది. స్పష్టమైన సాంకేతికం ఆల్రెడీ ఇచ్చేశారు సైన్యానికి. ఈ సమన్వయం చేసుకునే బాధ్యత కూడా చాలా సీనియర్స్ ఎక్స్పర్ట్స్ని
అన్ని వైపుల నుంచి ఆర్మీ, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, రా కావచ్చు, అన్ని రంగాల నుంచి నిపుణులు స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసిన వాళ్ళనే దాంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఎవరికి భయపడే వ్యక్తులు కాదు, వీళ్ళు సమన్వయం చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా చేయటం వల్ల, ఎందుకంటే ఇంత ముందు కూడా అఖిలపక్ష మీటింగ్లని కాల్ఫర్ చేయటం, అందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటారు. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోకుండా వీళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళ పార్టీ ఇది చేసుకోవడానికి తీసుకున్నారని అన్నారు. గతంలో కూడా ఆరోపించారు, మనం చూసాం. అది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అందరి ఆమోదంగా ఉండే విధంగానే మోదీ గారు తీసుకునే ప్రతి స్టెప్ కూడా పర్ఫెక్ట్గా ఉందనేది మనం స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది చందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా, అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి మూమెంట్స్ చూస్తే ఖచ్చితంగా వార్ వైపే సిచ్యువేషన్ కలుగుతున్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ నిష్ణాతుల్ని, అంటే వీళ్ళు గతంలో ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి వీరందరూ కూడా ప్రతి విభాగంలో కూడా, సో ఒకవేళ యుద్ధం లాంటిది వస్తే అంతా కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ కమిటీ పనిచేస్తుందని ఆయన అంటున్నారు. మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.